మార్గం సాహిత్య యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. నమస్కారం. నా పేరు మార్గం కృష్ణమూర్తి. నేను రచించిన శీర్షిక పేరు ధైర్యే సాహసి లక్ష్మి. గుప్పెడంత ధైర్యం కొండంత బలాన్ని ఇస్తుంది. ఈ సృష్టిలో డబ్బు వలన తృప్తి లభించదు, సంపద వలన తృప్తి లభించదు, విద్య వలన హోదా వలన తృప్తి లభించదు, శారీరక సుఖం వలన తృప్తి లభించదు. కేవలం విజయం వలన తృప్తి లభిస్తుంది. ధైర్యమే విజయానికి మూలం. ఆ ధైర్యం మనోనిగ్రహం వలన లభిస్తుంది. గెలుపునకు కావలసింది బలం కాదు, శారీరక దృఢత్వం కాదు. గెలుపునకు కావలసింది నమ్మకం, సంకల్పం, మనోధైర్యం. నీవు భయపడుతుంటే ఈగ దోమ కూడా నెత్తి మీద కూర్చొని సవారీ చేస్తాయి. భయపడకుండా నీవు ధైర్యంగా ఉంటే ఈగ దోమనే కాదు, ఎలాంటి వారైనా తోక జాడించాల్సిందే. ధైర్యం ఒంటరిగా ఉన్నప్పుడు కొంత తగ్గవచ్చు. సమైక్యంగా ఉన్నప్పుడు ధైర్యం మరింత ఇనుమడిస్తుంది. జింక ఒంటరిగా కనపడినా, దున్నలు ఒంటరిగా కనపడినా పులి వెంటపడి పంజా విసురుతుంది. 10 జింకలు లేదా 10 దున్నలు తిరగబడితే పులి పలాయనం చిత్తగిస్తుంది. ధైర్యే సాహసి లక్ష్మి అన్నారు పెద్దలు. ధైర్యం సాహసాన్ని, సంపదను సకలం సమకూరుస్తుంది. తన కాళ్ళ మీద తాను నిలబడాలన్నా, ఎదుటివారిని ఎదిరించాలన్నా ప్రతి మనిషికి ఉండాలి ధైర్యం. ఆకాశంలో విహరించే పక్షులకు క్రింద పడిపోమనే నమ్మకమే వాటికి ధైర్యం. ధైర్యం, సాహసం ఉంటేనే ఏదైనా సాధించవచ్చు. నమ్మకానికి ధైర్యం తోడైతేనే విజయం. పరిస్థితులను బట్టి కూడా ధైర్యం ఏర్పడుతుంది. ఒక కోడి తన పిల్లలను తన్నుకుపోయే గ్రద్ద వచ్చినప్పుడు కోడి తరిమి తరిమి కొడుతుంది. బలం ఉన్నా లేకున్నా ధైర్యం ఉండాలి. ధైర్యం వ్యక్తిత్వంలో భాగం. ధైర్యం ఉంటే ఎలాంటి చీకటినైనా ఛేదించవచ్చు. నీపై నీకు నమ్మకం, క్రమశిక్షణ, ధైర్యం ఉంటే ఎంతటి ఉన్నత స్థాయికైనా సునాయాసంగా చేరవచ్చు. ధన్యవాదాలు. వీడియోను తప్పకుండా లైక్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేయగలరు. అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ను యాక్టివేట్ చేసుకోగలరు. ధన్యవాదాలు.